త్రిదళాధిపతులు అందరూ కూడా నేవీ, ఆర్మీ, మన ఎయిర్ ఫోర్సు అందరూ కూడా, డిఫెన్స్ అడ్వైజరు, అదేవిధంగా డిఫెన్స్ మినిస్టరు, ప్రముఖులైనటువంటి దేశ ఆంతరంగికంగా సలహాలు ఇచ్చే ప్రధానమంత్రి అందరూ కూడా అందరూ కూడా సమావేశమై ఆ సందర్భంగా ప్రధానమంత్రి గారు కూడా ఒకే మాట చెప్పారు, మీరు ఏ చర్యనే తీసుకోండి, భారతదేశం అంతా మీ 140 కోట్ల జనాభా మీ ఎన్నంటూ ఉంటుందని చెప్పి దళాధిపతులు అందరూ కూడా ప్రధానమంత్రి గారు స్వయాన్ని చెప్పినట్టు విషయాన్ని కూడా ఈరోజు మన అందరం కూడా టీవీలో కానీ పేపర్లో కానీ చూసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇది అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పెహల్గామ్లో జరిగినటువంటి దాంట్లో భాగంగా మన సోదరుడు మధుసూదన్ రావు, సోమశెట్టి మధుసూదన్ రావు గారు, ఆయనకి భార్య, 2 పిల్లలు, చిన్న పిల్లలు, ఒక పాప, అమ్మాయి మీద, అదేవిధంగా అబ్బాయి ముకుంద్, ఈ విధంగా అమ్మాయి పేరు కామాక్షి ప్రసన్న గారు, వాళ్ళ తల్లిదండ్రులు, అబ్బాయి యొక్క తల్లిదండ్రులు సోమశెట్టి తిరుపాల్ గారు, వాళ్ళ సతీమణి గారు. నిజంగా వాళ్ళ బాధ చూస్తుంటే వర్ణనాతీతం. అంటే ఈరోజు కావలి నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వాళ్ళకి నైతికంగా మేమంతా మద్దతు ఉన్నాం. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పిల్లల విషయంలో కానీ, ఆ సతీమణి కామాక్షి గారి విషయంలో కానీ ముఖ్యమంత్రి గారితో రేపు ఆత్మకూరుకి రాబోతున్నారు. అదేవిధంగా 2వ తారీఖు మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా అమరావతికి ఇచ్చేయబోతున్నారు. వాడికి కూడా మేము ఎంపీలమి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఒక వినతి పత్రం కూడా ఆ కుటుంబానికి, విశాఖపట్నంలో జరిగిన వాళ్ళ తెలుగు కుటుంబానికి అయితే, అదేవిధంగా కావలి కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కూడా మన ముఖ్యమంత్రి గారిని దృష్టిలో పెట్టి ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారికి కూడా ఒక వినతి పత్రం జరుగుతుంది. రేపు దీన్ని మనం ముఖ్యమంత్రి గారికి అప్పచెప్పడం కూడా జరుగుతుంది. మన జిల్లా పర్యటన సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది చాలా మనసు కష్టంగా ఉంది. ఆ బిడ్డలను చూస్తుంటే, చిన్న బిడ్డలు, చాలా బాధాకరంగా ఉందని కూడా ఎవరు కూడా తీర్చలేనటువంటి బాధాకరమైనటువంటి సంఘటన ఇది. భగవంతుడు వాళ్ళ కుటుంబానికి, సతీమణికి, అదేవిధంగా బిడ్డలకి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరూ కూడా భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి, మధుసూదన్ రావు గారికి స్వర్గప్రాప్తి కలగజేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మన కావలి నియోజకవర్గం అందరి తరఫున కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఖచ్చితంగా శక్తివంతంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మన నెల్లూరు జిల్లా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అందరు ఎమ్మెల్యేలు, ప్రతినిధులతో సహాయ సహకారాలతో వాళ్ళ కుటుంబానికి న్యాయం